సో ఇంతకుముందు ఎంత ఉండే ప్లేస్ అండ్ ఇప్పుడు ఏదైతే షెల్టర్ వేసిండ్రో దానికి ఎంత ఉంది, అండ్ దీనికి ఎంఆర్ఓ గారు కానివ్వండి లేకపోతే గవర్నమెంట్ నుంచి అబ్జెక్షన్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అబ్జెక్షన్ అంటే ఇంతకు ముందుకు అది పెద్దగా ఏం లేదు ల్యాండ్ చెప్పాలంటే. ఇప్పుడు అది 12 ఎకర్స్ ఉంది, అది మొత్తం ల్యాండ్. మనది అక్కడ గుడికి సంబంధించింది 85 నుంచి 100 స్క్వేర్ యార్డ్స్ ఉంటుంది అంతే. మనం వాళ్ళు చాలామందికి ఎట్లా పోర్ట్రేట్ అవుతుందంటే పైన ఈ యొక్క కాంగ్రెస్ పెద్ద పెద్ద లీడర్స్కి ఈ 12 ఎకర్స్ వీళ్ళు కబ్జా చేస్తున్నారు అన్నట్టే పోర్ట్రేట్. మీరు ఫస్ట్ నుంచి క్లియర్గానే ఉన్నారు కదా, వాళ్ళు అట్లా పోర్ట్రేట్ చేసుకొని కావాల్సిన వాళ్ళు దుష్ప్రచారం చేస్తారు. యాక్చువల్లీ అక్కడ ఉన్నది 85 స్క్వేర్ యార్డ్స్, అది కూడా అమ్మవారికే, అది మనకి కాదు. అది ఎన్విరాన్మెంట్లు ఇచ్చినా పర్వాలేదు, గుడి మీరు మెయింటైన్ చేసినా పర్వాలేదు, కానీ అక్కడ అమ్మవారు కావాలంటున్నాం. వీళ్ళు ఏంటంటే 12 ఎకర్స్ వీళ్ళు కబ్జా చేస్తారు, అది తప్పు. కానీ మాకు కావాల్సింది 85 స్క్వేర్ యార్డ్స్ అమ్మవారి గుడి గురించి అంతే. ఇంకోటి ఏంటంటే అది లోపడుకుంది, మీకు రూట్ లేదు అని అంటే గవర్నమెంట్ ల్యాండ్ మీరే ఇవ్వాలి రూటు. ఇంతకుముందు రూట్ ఎక్కడి నుంచి ఉండేది? అసలు రూట్ లేదు, అసలు మొత్తం అవన్నీ కొండలే. కొండలలో వెళ్ళి పెడతామా? 8 ఇయర్స్ ఇదంతా ఇట్లా అవుతుందని తెలుసా మనకి? 8 ఇయర్స్ ముందే కొండలలో అక్కడ పెట్టుకురు వాళ్ళు. అసలు దిగనీకి కూడా నడవనీకి కూడా వీలు లేకుండా ఉండే, అట్లా డేంజరస్ ప్లేస్ అది. అట్లాంటిది అక్కడ పెట్టుకురు. ఇప్పుడు అట్లా అయింది, కానీ ఇంతకుముందుకు అదంతా లేదు. సో వాళ్ళు ఏమైనా ఎక్స్పెక్ట్ చేసి పెట్టారా ఫ్యూచర్లో ఇట్లా అవుతుంది అట్లా అవుతుందని? లేదు కదా. సో అట్లా రూట్ ఏం లేదు, ఎట్లనో అట్లా నడుచుకుంటూ పోయి దాన్నే రూట్ చేసారు ఇంకా మన వాళ్ళు. సో అట్లా రూట్ ఏం లేదు, చేయాలనుకుంటే రూట్ చేయవచ్చు ఎట్లయినా.